హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవి చింతపల్లి. మా పిల్లలు సమ్మర్ హాలిడేస్కి ఎక్కడికైనా తీసుకెళ్ళమంటున్నారని మారేడుమిల్లి ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము. ఈ వీడియో అయితే చాలా బాగుంటుందండి. స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూసేయండి. ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మామిడి చెట్టు అండి. మామిడికాయలు అయితే పిల్లలకి స్నాక్స్ తింటారని కోసుకుని కవర్లు అయితే వేసుకున్నాము. మొత్తం 3 ఫ్యామిలీస్ అయితే వెళ్తున్నామండి. అలాగే మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మొత్తం అందరం కలిపి కారు కట్టించుకుని అయితే వెళ్తున్నామండి. మా పిల్లల ఫేస్ లో ఫుల్ హ్యాపీనెస్ అయితే ఉంది. ఫుల్ ఎగ్జైట్మెంట్లు అయితే ఉన్నారు. వాళ్ళ ఫేస్ లోనే తెలిసిపోతుంది కదండి. ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మామిడి చెట్లు, అలాగే అరటి చెట్లు అండి. కాయలు అయితే చాలా స్వీట్ గా బాగుంటాయి. ఇదిగో మా అమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగుండగా పచ్చని పొలాలు అయితే ఉంటాయండి. చాలా చల్లగా ఉంటది ఇక్కడ వాతావరణం అయితే. మా అన్నయ్య అయితే ఇప్పుడే లెగిసాడు మేము బయలుదేరుతున్నప్పుడు. టైం అయితే 6 అయ్యిందండి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే ప్రయాణం స్టార్ట్ చేసేస్తున్నాము. ఇక్కడ నుంచి రాజమండ్రి అయితే 70 కిలోమీటర్లు, అక్కడి నుంచి మారేడుమిల్లి అయితే 75 కిలోమీటర్లు, మొత్తం 145 కిలోమీటర్లు. హైవే అయితే ఎక్కేసామండి. నల్లజర్ల వరకు వచ్చాము. టైం అయితే 6:30 అయ్యింది. సూర్యభగవానుడు చూడండి మంచి ఎరుపు రంగులో ఎలా కొడుతున్నాడో ఎదురుగుండగాను. మా పిల్లలైతే చూడండి ఎంత హ్యాపీగా పాటలు పాడేసుకుంటున్నారు. వెనకమాల అయితే మా అమ్మ అయితే మాకు పులిహార అయితే ఓ బాక్స్ ఇచ్చింది. పిల్లలు తింటాం ఇమ్మనని అంటున్నారు. వాళ్ళకైతే అందించేస్తున్నాము. ఇదైతే రాజమండ్రి గోదావరి బ్రిడ్జి అండి. అసలు చాలా పెద్దగా బాగుంది. వాటర్ కూడా చాలా ఫుల్గా ఉన్నాయి. టైం అయితే 8 అయ్యిందండి. పిల్లలు అయితే ఆకలేస్తుందని అన్నారు. ఇక దారి పక్కన కొట్టుగాడ అయితే ఆఫ్ చేసి ఉన్ని టిఫిన్ అయితే చేసాము. అక్కడ ఇడ్లీ, అలాగే పునుగులు, బజ్జీలు, అట్లు అన్నీ ఉన్నాయి. అన్ని రకాల టిఫిన్లు అయితే నచ్చినట్టుగా తీసుకుని తిన్నాము. టిఫిన్ అయితే బాగుందండి. ఇక టిఫిన్ చేసేసి అయితే బయలుదేరాము. రాజమండ్రి విమానాశ్రయం అయితే వచ్చిందండి. చాలా బాగుంది. విమానాశ్రయం అయితే చాలా పెద్దగా ఉంది. ఇదిగోండి కోరుకొండ బస్ స్టాండ్ అయితే దాటాము. వెళ్తూ ఉండగా మా పెద్ద అమ్మాయికి అయితే వాంటింగ్స్ అయితే అయినాయండి. ఇక పక్కనే ఉన్న ఇంటి దగ్గర అయితే ఆఫ్ చేసాము. వాళ్ళైతే ఈ పిల్లల్ని అయితే పెంచుకుంటున్నారంట. మా పిల్లలందరూ కూడా వెళ్ళిపోయి ఒకసారిగా ఇక పిల్లలతో అయితే ఆటలాడుకున్నారు. అలా బయటకు వచ్చేసేటప్పుడు కొట్టుడు పంపు అయితే కనపడిందండి. ఆ కొట్టుడు పంపు మీలో ఎంతమందికి అయితే తెలుసండి. మా చిన్నప్పుడైతే మాకు ఎక్కువగా ఈ కొట్టుడు పంపులే ఉండేవి. వాటితోనే మేము వాటర్ అయ్యి తీసుకొచ్చేవాళ్ళం. కానీ వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయండి. ముఖం కడుక్కొని ఉంటే ఎంత ప్రాణం హాయిగా ఉందో. ఇక ఆలస్యం చేయకుండా మొత్తం పిల్లలు అందరం కూడా ఇక వాటర్తో ఆటలాడేసాము. సరే ఇక అలా బయలుదేరిపోయాము. ఇదిగో చూడండి అసలు ఎంత బాగున్నదో. ఆ రోడ్డు అయితే చెట్లు అటు ఇటు చెట్లు ఆనుకుని గృహలాగా ఉంది. తర్వాత రంపచోడవరం అయితే వచ్చిందండి. ఇక పిల్లకైతే వాంటింగ్స్ అయ్యి నీరసం పడిపోయిందని వాళ్ళ డాడీ ఓఆర్ఎస్ అయితే తీసుకుని బయలుదేరాము. ఏంటోనండి బాబు, ఎండలు అయితే చాలా ఎక్కువైపోయినాయి. ఈ సంవత్సరం ఎండలు అయితే చాలా బాగున్నాయి అని అంటున్నారు. బయటకైతే అసలు వెళ్ళలేకపోతున్నాం. కానీ ఈ పిల్లలేమో సమ్మర్ హాలిడేస్కి ఎక్కడికైనా తీసుకెళ్ళమని గోల పెడుతున్నారని ఒక రోజు ట్రిప్కి మారేడుమిల్లి తీసుకెళ్దాము, అలాగే వచ్చేటప్పుడు రాజమండ్రి తీసుకెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. తప్పదు కదా వాళ్ళు అడిగినందుకైనా. మనం దారిలో వ్యూ పాయింట్ అయితే బాగుందనని అక్కడ ఆగైతే ఫోటోలు అయితే తీసుకున్నామండి. ఎవరికి నచ్చిన ఫోటోలు వాళ్ళు అయితే తీసేసుకున్నాము. చాలా బాగున్నాయి. ఫోటోలు కూడా చాలా బాగా వచ్చినాయి. అక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. కొండలు చూసారా వెనకమాల ఎంత బాగున్నాయో. ఫోటోలు అయితే తీసేసుకుని ఇక బయలుదేరిపోయామండి. ఇక్కడ చెట్లు చూసారా దారి పడిపోతే ఎంత బాగున్నాయో. ఈ ఎండలు కూడా తెలుస్తలేదు. ఎంత ఎండ ఉన్నది అనేది కూడా తెలియట్లేదు. చెట్లు మాలని అనుకుంటా చాలా చల్లగా ఉంది. ప్రయాణం అయితే చాలా బాగుంది. ఊర్మయాన ఇల్లులండి ఇవి అన్నీ కూడాను. ఇల్లులు చూసారా ఎంత బాగున్నాయో. చిన్న చిన్న గుడిసెలు చాలా బాగున్నాయి. చూసారా అటు ఇటు కూడా మొత్తం ఎదురు చెట్లు అయితే చాలా బాగా ఎక్కువగా ఉన్నాయి. వీటితోనే ఎదురు బొంగులు చికెన్ అయితే చేస్తారు. బ్యాంబో చికెన్ అయితే ఎక్కువగా దొరుకుతుందండి ఇక్కడ మారేడుమిల్లిలోను. ఈ మారేడుమిల్లిలో ఎదురు బొంగులు చికెన్ అయితే బాగా ఎక్కువగా ఉంటుంది. ఇక వెళ్తూ ఉండగా అక్కడ మామిడి చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది. మొత్తం కిందన్నీ కాయలేనండి, చాలా బాగున్నాయి. మేము ఏరుతూ ఉండగానే బోలు కాయలు అయితే పడిపోతున్నాయి కిందకి. మా పిల్లలు ఇక మేము కూడా చాలా కాయలు అయితే వేరాము. కాయలు అయితే చాలా బాగుంటాయండి. ఇవి అడవి మామిడికాయలని అయితే పిలుస్తారు. చాలా చిన్న సైజులో ఉంటాయి ఈ మామిడికాయలు. పెద్ద కాయలు అయితే కాదు, కానీ చాలా స్వీట్గా ఉంటాయండి పండితే మట్టికి. అలా పచ్చి తిన్నా కూడా చాలా పులుపు ఎక్కువగా ఉంటాయి. మనకున్న మామిడికాయలు లాంటివి అయితే కాదండి ఇవి. చూడండి ఇవన్నీ కూడా ఫ్రెష్ మామిడికాయలేనే మొత్తం అన్నీ కూడాను.
నాకైతే చాలా కాయలు దొరికినాయి. నేను 3 కాయలు అయితే వేరేను. ఇక మా పిల్లలు మేము కూడా చాలా కాయలు వేరేసాను. చూసారు ఎన్ని కాయలు దొరికినాయో. ఇగోండి మొత్తం అందరం ఇక సెల్ఫీలు అయితే మొదలు పెట్టేసాము. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది కాబట్టి ఫోటోలు అయితే దిగాము. మా చిన్న పాప అయితే ఇంకా ఎన్ని దొరుకుతాయని తెగనెదుగుతుంది. కానీ దాని చేతికి 2 కాయలు దొరికేటప్పటికే మంచి ఆనందం అయితే ఎక్కువ వచ్చేసింది. ఒక కాయ అయితే టేస్ట్ చేద్దామని శుభ్రంగా కడుక్కుని తింటున్నానండి. కాయ అయితే చాలా స్వీట్గా ఉంది. మెత్తని కాయ తీసుకున్నాను నేను. చాలా స్వీట్గా ఉంది. నా ఫేస్లోనే తెలిసిపోతుంది కదా మీకు అది స్వీట్గా ఉందో లేదనేది. ఇక నచ్చిన ఫోటోలు అయితే దిగేసి మళ్ళీ మొదలు పెట్టేసామండి ప్రయాణం. ఇదిగోండి మారేడుమిల్లి అయితే వచ్చేసాము. ఇక్కడైతే బ్యాంబో చికెన్లు అయితే బాగా అమ్ముతున్నారు. ఎంత రేటు ఉంటాయని ఒక చోటనైతే అడిగాము. ఒకరైతే మామూలుగా చెప్పారు రేటు 250 అని అన్నారు. బ్యాంబో చికెన్ అయితే, బ్యాంబో బిర్యానీ అయితే 400 అయితే అని అన్నారు. ఇక సరే ఎదురు జలపాతం అయితే ఉందనని ఎదురికైతే వెళ్ళిపోయాము. వచ్చేటప్పుడు తిందాంలేనని. కానీ ఈ దారి అయితే చాలా బాగుందండి. అటు ఇటు చెట్లుండి ఏదో కొండ గృహంలోకి వెళ్ళినట్టే ఉంది. అసలు చూడండి ఎంత బాగుందో ఈ రోడ్డు ఇవన్నీ కూడాను. ఇక సరేనని మేము జలతరంగిణి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. కానీ ఇక్కడ అయితే వాటర్ లేవు అని అన్నారు. ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళాము. అమృతధార వాటర్ ఫాల్స్ కనని అక్కడికి కూడా వెళ్ళాము. అక్కడ కూడా వాటర్ లేవు. ఇక మా పిల్లలు మేము అందరం కూడా ఒకసారిగా డిస్పాయింట్ అయితే అయిపోయాము. ఇక వెనక్కి మళ్ళీ మారేడుమిల్లి అయితే వచ్చేసాము. వెనక్కి అయితే మారేడుమిల్లి అయితే వచ్చేసామండి. ఇక వచ్చేటప్పుడు 3 ఫ్యామిలీలు 3 బ్యాంబో చికెన్లు అయితే తీసుకున్నాము. కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇక తినేసి బయటకు వచ్చేస్తుంటే అక్కడే పార్క్ అయితే ఉందండి, పిల్లలు ఆడుకునే పార్కు. మా పిల్లలు ఎండా కొండాలని కూడా చూడకుండా ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఆటలాడారు. ఇక మేము వదిలేసాము ఆడుకోమనని. ఇక ఆడుకుని బయటకు వచ్చేసేటప్పటికి 12 అయింది. ఇక్కడ ఫుడ్ అయితే బాగోదని అన్నారని రాజమండ్రి వెళ్ళి ఫుడ్ అయితే తిందామని అనుకున్నాము. మరి వీడియో అయితే లాంగ్ అయిపోతుంది. పార్ట్ 2లో రాజమండ్రి వీడియో పెడతాను. మరి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు మన ఛానల్ మీద ఒక కన్ను అయితే వేసి ఉంచండి. బాయ్ ఫ్రెండ్స్.